తెలియజేస్తున్నాము. ఈ చెప్తున్న నేను ఒకప్పుడు యేసు ప్రభు అంటే ఇష్టపడేవాడిని కాదు. కారణం ఏంటంటే నా కరోనా గడ్డు వచ్చింది. మేము కాపుకులం కదా, మేము గొప్పవాళ్ళం కదా, వారు అంటరాని దేవుడని మేము చిన్న చూపు చూసేవాళ్ళం. కానీ మా పరిస్థితులు ఎంతో ఉన్నప్పుడు కూడా దిగజారే పరిస్థితులు వచ్చాయి. వ్యాపారాలు చేశాను, లక్షలు నష్టపోయాను. ఒక దినం నేను చనిపోదామని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కీర్తన గ్రంథం 34 సంకీర్తన ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు. నేను చనిపోయేవాడిని, నేను ఆగాను ప్రియులారా. ఆ తర్వాత యేసుప్రభుని శ్రీరక్షుడిగా స్వీకరించి ఉన్నాను. నా సమస్యలు, నా బాధలన్నీ కూడా తీరిపోయినాయి. ఆ సమయంలోనే నా యొక్క 2 కిడ్నీలు కూడా పాడైపోయినాయి. డాక్టర్లు వైద్యం చేసి లక్షలు ఖర్చు పెట్టి ఈయన బ్రతుకుడు ఇంటికి తీసుకెళ్ళిపోయినప్పుడు నేను నా భార్య పిల్లలు వేదనతో ఉన్నప్పుడు నా కోసము అనేక మంది సేవకులు, విశ్వాసులు అనేక ప్రాంతాలు, రాష్ట్రాలు